ఎలక్ట్రికల్ స్కూటర్ కొందాం అనుకుంటున్నాం. ఎలక్ట్రికల్ స్కూటరా? ఎందుకని? పెట్రోల్ ఎక్కువైపోతుందనా? పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. నిజమే కానీ వద్దు, కొనుక్కోకు ఎలక్ట్రికల్ బండి, వేస్ట్. నువ్వు కొన్నట్టున్నావు. నేను కొన్నాను, అందు గురించే వద్దంటున్నాను. నేను పడ్డాను దాంతో. ప్రాబ్లం ఏంటి? వేస్ట్, అంటే ఆగిపోతుంది మధ్యలో. ఎందుకంటే ఎలా మధ్యలో ఊరు వెళ్తుంటే మధ్యలో ఆగిపోయిందా? ఊరు దాకా ఎందుకు లే బొక్క, 2 కిలోమీటర్లు వెళ్తే ఆగిపోద్ది. మరి ఎట్లా తర్వాత మరి చూసుకోవడమే. అది అంటే నేను కొన్నాను ఏదో పెద్ద ప్రకృతి ప్రేమికుల్లాగా. ఇంక దేశంలో ఎవరో ప్రకృతి ప్రేమికులు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అన్నట్టు ఎలక్ట్రికల్ బండి. మా ఇంట్లో కూడా వద్దన్నారు, అందంగా పెట్రోల్ బండి కొనుక్కోరా బాబు అని. నేనే ప్రకృతి ప్రేమికుడు అని చెప్పి 1,30,000 పెట్టి బొగడాలో కంపెనీ బౌన్స్ అంటే ఏదో ఆ బొగడా ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నాను. ఫస్ట్ లో బాగా నడిచింది, అసలు సౌండ్ రావట్లేదు, అబ్బా దీనంత బండి లేదు, తోపు తురుము అస్సలు అనుకున్నాను. మరి కొన్ని రోజులకి ఏమైందో యాక్సిలరేటర్ పనిచేసేది కాదు. ఆ యాక్సిలరేటర్ సడన్ గా ఆగిపోయేది. ఈ రోడ్డు మధ్యలోనే వెళ్తూ ఉంటే వెనకాతన్నవాడు గుద్దేశాడు కూడా నన్ను. ఊరి అమ్మ ఇది ఎక్కడ మాసురా బాబు, సడన్ గా ఆగిపోతే నన్ను ఎవడన్నా గుద్ది తిప్పితే నా పరిస్థితి ఏంటి? బండి కొంత ఇన్సూరెన్స్ నాకు లేదు, మొగ్గులేదు. ఇంకా అలా ఉంది పరిస్థితి. ఈ కంపెనీ వాడి దగ్గర పట్టుకెళ్తే చాలా బండ్లకు ఉన్నాయండి, అన్ని కంపెనీలకి. ప్రతి కంపెనీ ఇదే ఉందంటే, ప్రతి ఎలక్ట్రికల్ కంపెనీ బండికి యాక్సిలరేటర్ ప్రాబ్లం. సడన్ గా అది అది తెలియదు అడిగి, తర్వాత తెలిసింది. టెస్టింగ్ లో పాస్ అవుతే అక్కడ బాగానే పని చేస్తే బయటకు వచ్చిన తర్వాత పని చేయవు. అదే మ్యాజిక్. యాక్సిలరేటర్ పని చేయదు. సరే సడన్ గా బండి రేసింగ్ అవుతుంది, ఆగిపోద్ది. పోనీ అది పడతాం, కొన్నాం కాబట్టి మన దైత్రానికి పడతాం. సర్వీస్ ఉండాలి కదా. సర్వీసు ఆదివారం ఫోన్ చేసాం, ఆదివారం సెలవండి అంటాడు. సరే సోమవారం చేసాము, కొన్ని మనుషులు ఖాళీ లేరు అంటాడు. ఇంక నువ్వు ఎందుకు పెట్టుకున్నావు బండి కంపెనీ అని అన్నావు, ఏంటంటే అలా మాట్లాడతారంటాడు. నేనేం చేయాలరా అంటే సావురా సావు. ప్రకృతి ప్రేమికులు. ఆ తర్వాత అనిపించింది ప్రకృతి ప్రేమికుడు నేను ఒకరి నుండి సరిపోద్దా, మగ్గుల సమాజం మొత్తం అందరూ అలాగే ఉండాలి కదా. అందు గురించే దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా అసలు బండిని వెనక్కి తీసుకుంటారా మీరు అని అడిగాను మామూలుగా. ఎంత ఇస్తారని అడిగితే 10,000 ఇస్తాను అన్నాడు. నేను 1,30,000 పెట్టుకుంటే 10,000 ఇస్తావా నువ్వు అంటే నీ బండి మీద నీకే నమ్మకం లేదా? అసలు ఆడే కొనన్నాడు, ఇంక బయట ఏం కొంటాడు? ఆ కంపెనీ వాడు బండి ఆడే కొనన్నాడు. నేను చెత్త. నేను బండి కొన్నప్పుడు ఈ దైత్రులు ఎలా ఉంటారంటే, అంటే అందులో పనిచేసే వాళ్ళు, రండి సార్, సూపర్ సార్, మా బండి తీసుకోండి సార్, అసలు కొనే వరకు సార్ 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 ఆడిచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. కొనేసిన తర్వాత ఓకే అసలు ఫోన్ ఎత్తాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది నా దరిద్రానికి చెప్తాను. మాదాపూర్లో కొన్న బండి, ఒక దరిద్రుడు ఉంటాడు వేస్ట్ గాడు, ఆడు మంచి భలే మాట్లాడాడు. అసలు బండి మీకు సూపర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి బాగా కన్విన్స్ చేశాడు, కొనిపించేశాడు మొత్తానికి. కొన్ని రోజులకి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం నాకే అనుకున్న ఆడికి కూడా వచ్చిందంట. కంపెనీలో గెట్అవుట్ అన్నారో మరి ఈడో గెట్అవుట్ అయ్యాడో తెలియదు. ఆ విషయం నాకు తెలియదు. నేను ఫోన్ చేసి నా బండికి దరిద్రం కాబట్టి సీటు కూడా ఊడిపోయింది. పెట్టి పడితే సీటు కూడా వచ్చేసింది. సీటు ఊడిపోయింది, అది ఆగిపోయింది.
మధ్యలో ఇది చెప్తే కంప్లైంట్ చెప్తుంటే ఆడు ఫోన్ ఎత్తివాడు కాదు. అతమాన ఒక 2-3 సార్లు చేసేసరికి వాడు మళ్ళీ ఫోన్ ఎత్తి రాంగ్ నెంబర్ అనేవాడు. ఓరి నువ్వే కదరా డీలరు, నువ్వే కదరా నాకు కంపెనీ బండి అమ్మిందంటే రాంగ్ నెంబర్ అనేవాడు. మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చేయొద్దని చెప్పానా, నేను చేయొద్దని చెప్పు, ఇదేంట్రా నువ్వే కదా నెంబర్ ఇచ్చింది బుడంకనా కొడక. ఆడు మానేశాడంట. అది కూడా కంపెనీ వాడికి ఫోన్ చేస్తే తెలిసింది. అంటే మీలాంటి వాళ్ళు రోజు కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. ఎలా వచ్చినా సరే ఆడు మానేసిన మాట ఒక మాట చెప్పచ్చు కదా, నేను అందులో చేయట్లేదు నాకు చెప్పడానికి అది చెప్పకుండా అన్ని చెప్తున్నాడు లౌడాల్డాగాడు. ఇలాంటి ఎదవల వల్లే కదా దేశం వెనకబడిపోతుంది. ఈ పనికి మళ్ళీ లేకో సీరియల్ లాగా అసలు విషయం చెప్పరు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఆ లంబడి కొడుకు, ఆ దొంగనా కొడుకు, ఆ దరిద్రుడు, వేస్ట్ నా కొడుకు, టిష్యూ పేపర్ గాడు నేను అందులో పని చేయట్లేదు బాబు బయటకు వచ్చేసానని ఒక మాట చెప్తే ఆహా సర్లే అని అనుకుంటున్నా. నేను చేయొద్దని చెప్పానా, నేనేదో ఆడు దమ్ములు తినేసినట్టు, ఆడు సొమ్ము తినేసినట్టు, ఆడు నా డబ్బులు దెబ్బ తినేవాడు బొక్కడోగాడు బండి కొనిపించి 1,30,000 బొక్క. ఆడు షోరూమ్ ఓనరు, షోరూమ్ ఏదో పెట్టుకున్నాడు మొత్తానికి, ఎంప్లాయ్ కాదులే, షోరూమ్ అయ్యే పెట్టుకుని ఉంటాడు. బొక్క అయిపోయి ఉంటాడు నాకు తెలిసి. బొక్కలో బొక్క నాకు బొక్కే. దరిద్రం. పైన ప్రకృతి ప్రేమికుడు ఉన్నాడు కదా, నాశ వాడుతున్నాడు. 1 year పైనే. ఇంకా మూలన పెట్టేశాను, ఇంకా అది ఎందుకు పని చేయదని నేను పక్కన పెట్టేశాను. ఇంకా అదే కంపెనీ వాడు తీసుకుని అంటున్నాడు, బయట ఎవరో తీసుకుని అంటున్నాడు, 10,000 ఇస్తారంట. ఇంకెందుకు ఇంట్లో పెట్టుకొని ఇంకా అలా వదిలేసాను దిష్టి కింద. నా టీవీఎస్ బండి ఉంది కదా పెద్ద బండి, అది కొనుక్కున్నా, సూపర్ ఉంది అది. 4 గంటలు పెడతావు నువ్వు ఛార్జింగ్. బ్యాటరీ తీసి కింద పార్కింగ్ లో పెట్టుకోవాలంటే మనకు అద్దె కొంపల్లో కుదరతావు. బ్యాటరీ తీసుకున్నది కొనుక్కోవాలి నువ్వు, బయటికి తీసి ఇది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందాం అంటే గ్రానైడ్ పీకి పిన్ని మీద కూర్చున్నట్టు ఉంటుంది, పిన్ని పీకి దాని మీద కూర్చున్నట్టు. అది ఎప్పుడు పేలిపోద్దో తెలియదు, గుండెలుచుకొని ఉంటా ఉండాలి. ఎందుకు మనకి ఈ దరిద్రాలు బాంబుని తీసుకొచ్చి కింద పెట్టుకున్నట్టు ముట్టి కింద. అసలు ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవాలనుకోవడం అదొక బూతు మాట ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇంకొక 10 ఏళ్ళు ఆగితే పెట్రోల్ బండుల్లాగా అవి కూడా ఎక్కువ అయిపోయి సర్వీస్ సెంటర్లు అన్నీ ఎక్కువ వచ్చి ఈలోపు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. నువ్వేమైనా ప్రయోగశాలలో ప్రయోగానికి తీసుకుంటే ఒక ఎలకలాగా కొనుక్కో. నేను అలాగే ఒక ఎలకన అయిపోయాను. ప్రయోగం చేస్తూ ఉంటారు ఈ సైంటిస్టులు ఎలకల మీద పురుగుల మీద అని. అలా ఏమన్నా ఎలకలాగా పురుగులాగా ఉపయోగపడాలనుకుంటే తీసుకోవడమే, ఎదురు డబ్బులు ఇచ్చి. మనకు అప్పుడు అప్పటికి ఈ కంపెనీలన్నీ వెళ్ళిపోతే ఉంటాయో కూడా లేదో కూడా తెల్దాం. 100 కంపెనీలు వచ్చినాయి ఎలక్ట్రికల్ కంపెనీలు, ఎందుకు ఉపయోగం ఏంటి? ఒక్కడి కూడా సరైనది లేదు. టీవీఎస్ ఐక్యూబ్ ఏమన్నా తీసుకుంటే అది టీవీఎస్ కంపెనీ వాడు కాబట్టి సర్వీస్ అదే ఉంటుంది కాబట్టి ఓకే తీసుకోవచ్చు. అయినా ఎలక్ట్రికల్ బండి అంటున్నారా, పొల్యూషన్ లేదు అది ఇది అంటున్నారా, అది బొక్కే. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది పొల్యూషనే. ప్రకృతి ప్రేమికులు ఏమో అనేసుకోలేదు ఎలక్ట్రికల్ బండి కొన్నంత మాత్రాన. ఇప్పుడు 4 గంటలు ఛార్జింగ్ అంటే అది పెట్టేసి చూస్తా ఉండాలి దాన్ని, లేకపోతే పెట్టేసి పక్కకి వెళ్ళిపోవచ్చు. ఫోన్ లాగా ఛార్జింగ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలంటే కుదరదు, మళ్ళీ అది ఆపేయాలంటే 4 గంటలు అయిన తర్వాత మళ్ళీ హీట్ ఎక్కిపోద్దండి. 4 గంటలు దాటిందంటే పేలిద్దాము, చెప్పలేము. అది మన జీవితం ఇంకంతే, పేలిపోద్ది. దానికి కాపలా కాసుకుని కూర్చోవాలి 4 గంటలు. అసలు నువ్వు ఆడపిల్లల్ని కన్నా సరే నువ్వు అంత కాపలా కాయు. దీనికోసం కాయాలి. అసలు బ్యాటరీ పోయిందంటే 40,000 50,000 పెట్టి మార్చుకోవాలి నువ్వు. బ్యాటరీ
బ్యాటరీ 40,000-50,000. అదే కదా మెయిన్. మోటార్ అలాగే ఉంటుంది, అది మామూలే. బ్యాటరీ ఎక్కువ కాస్ట్. నీకు పెట్రోల్ గంటలు అంటే ఎంత కరెంట్ అవుతుంది దానికి? తక్కువ అవుద్దిలే, కరెంట్ అయితే ఎక్కువ అవ్వదు. నెలకి మహా అయితే ఒక 500 అవుద్ది నువ్వు ఎంత తిరిగినా. కాకపోతే నువ్వు ఆడిచ్చింది మొత్తం అంత డిస్టెన్సే తిరుగుతావు. ఇప్పుడు నువ్వు నా బండి 60 కిలోమీటర్ల మించి తిరగలేను ఒక రోజులో. మళ్ళీ 4 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఏ దారిలో అయిపోయింది అనుకో, నడిపించునావా నడి సాంద్రమున దేవా అని పాడుకోవాలి. వెళ్తే ఇంకా వేసుకోవడమే. ఇంకా దెబ్బలు పడతాయిరో నీకు, ఆటో బుక్ చేసుకోవాలి. ఇంకా ఇది ఎమర్జెన్సీలో పని చేయదు. ఇప్పుడు సడన్ గా ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయిందనుకో, సపోజ్ హాస్పిటల్కి వెళ్ళాలో లేదా ఎక్కడికి వెళ్ళాలనుకో, అప్పటికి ఏ 10 కిలోమీటర్ల ఛార్జింగ్ ఉందనుకో, ఏం వెళ్తాం? 2 బ్యాటరీలు కొనుక్కోవాలా, ఇంకో 4,000 బొక్క. ఇప్పుడు సడన్ గా దారిలో ఏ పెట్రోల్ అయిపోయిందనుకో, ఫ్రెండ్ని పిలిచి ఎవరో కొంచెం పెట్రోల్ పోయారు అంటాడు. వాడి కింద నుంచి తీసి బాటిల్ నుంచి పోసి మనకి ఇస్తాడు. బ్యాటరీ ఏంటి అలా ఎలా ఇస్తాడు? పోనీ అన్ని బండికి ఒకే బ్యాటరీ ఉంటుందా అంటే ఉండదు. ఈడొకటి చేస్తాడు, ఈడొకటి చేస్తాడు. అంతే, ప్రతి ఓడు దీన్ని క్యాష్ చేసేసుకోవాలి, ప్రకృతి ప్రేమికులు నిరుపప్పలు చేసేయాలి. అది ఒక ఇది. పర్యావరణ ప్రేమికులు ఎక్కువైపోతారు కదా, అదనమాట. మోసం ఇదంతా స్కామే, ఏమీ లేదు. చాలా మంది బాధపడుతున్నారు. అదేంటంటే ఊర్లోనే ఇనప ముక్కలు అమ్ముకోవడానికో లేదంటే ఇడ్లీలు అమ్ముకోవడానికో పనిచేద్దా బండి. ఊర్లో తిరగడానికే. ఆఫీసర్కి వేసుకెళ్ళి పోతాం అంటే కుదరదు, సెట్ అవ్వదు. వాళ్ళకు కూడా పనికి వస్తాయి, కానీ అసలు ఎలా వాడుతున్నా నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. ఎలా ఛార్జింగ్ వస్తుంది అది? వాళ్ళు 14 గంటలు 12 గంటలు పని చేస్తారు, అంతసేపు ఎలా వస్తుందో అది. లేదు అంటే ట్రిప్కి దగ్గరగానే ఉంటది కదా, ఏమో. కానీ ఎలక్ట్రికల్ బండి అయితే నువ్వు కొనుక్కోకు, సావు. అది పేలిపోద్దు నువ్వు బాధ. బ్యాటరీ మోత, బ్యాటరీ పోయిందంటే 40,000. అంటే వాడు 3 వారంటీ ఇస్తాడు, కానీ 3 ఏళ్ళు కంపెనీ ఉంటుందో లేదో తెలియదు మనకి. అది 1 year కాదు, 6 months తర్వాత బేస్ చేశాను నేను. అంత టైం ఇవ్వలేదు నాకు బండి. నేను అసలు బండి కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసింది. బండి నాకు అప్పచెప్పినాడు చూసావా, అంటగట్టినాడు. ఆడి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. ఈగో హర్ట్ అయిపోయింది బాగా. అది నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు చేయొద్దని, నా మీద ఎడతాడండి బొకడాగాడు, వేస్ట్ నా కొడుకు, టిష్యూ పేపర్ గాడు, దరిద్రుడు, బొక్కగాడు. అసలు కస్టమర్కి వాల్యూ ఇవ్వాలి కదా బొకడాగాడు. పాత కస్టమర్ అయితే కొత్త కస్టమర్ అయితే కొత్త కస్టమర్కి వాల్యూ ఇస్తాడు, పాత వాళ్ళకి ఇవ్వడా? అందు రెస్పెక్టే కోరుకుంటాం, దానికోసం అంత డబ్బులన్నా ఖర్చు పడతాం, కానీ రెస్పెక్టే రావట్లేదు. నేను అందుకే ఇప్పుడు కొన్న బండి కూడా టీవీఎస్ కొన్నాను, దానికి సర్వీస్ సరిగా లేదు. ప్రకృతి ప్రేమికుడిని కదా. అసలు ప్రకృతి ప్రేమికుడు అంటే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అందులో బ్యాక్ స్టోరీ బాక్ స్టోరీ ఏమీ లేదు. గట్టిగా మాట్లాడితే స్టోరీయే లేదు, ఏమి లేదు. ఈ ఎదవల వల్ల బ్రెయిన్ వాష్ చేయబట్టాను నేను. ఏళ్ళే పెట్రోల్ వాడకం వల్ల భూమి పక్కడిపోతుంది. పెట్రోల్ బండి ఎలక్ట్రికల్ బండి కొంటే సరిపోద్దా మరి? ఏసీలు పక్కన పెట్టకపోద్దా?
అది ఎవరు చెప్తారు? చేసామంటే పూర్తిగా అన్ని మానేయాలి, బ్యాన్ చేసి పల్లెటూరు పోయి సుఖంగా వ్యవసాయం చేసుకుంటే ఒక చిన్న ఎద్దుల బండి తోలుకుంటూ అలా హ్యాపీగా గడిపేయాలి. అంతేగాని ఎలక్ట్రికల్ బండి కొంటాను, ఏసీ ఎక్కువ వాడతాను, భూమికి బొక్కెట్టేస్తాను, ఓజోన్ పొరకు బొక్కెట్టేస్తాను, మళ్ళీ ఇది కవరింగ్ అంతే. ఎలక్ట్రికల్ బండి అనేది కవరింగ్, అది కూడా పూర్తిగా కాదు, అది కూడా కరెంటే. కరెంట్ కూడా బొక్క, పొల్యూషనే, చెత్త నా కొడుకులు. మనలాంటి నీలాంటి ప్రేమికుల్ని, ప్రకృతి ప్రేమికుల్ని క్యాష్ చేసుకుంటాం అంతే. అంతే, అందు గురించి అసలు ఎవరో కూడా ఎలక్ట్రికల్ బండి కొనకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బు లాసు, సర్వీస్ ఉండదు సరిగా, అది ఆగిపోద్ది మధ్యలో. ఎవడో పక్క వెనకాల నుంచి వచ్చి గుద్దేటంటే ఈ అమ్మ గులాబ్ జామే బండి. అదే కింద మా వాళ్ళ అబ్బాయి కూడా కొన్నాడు. దానికి దాన్ని మూలన పడేసినట్టున్నారు. నేను ఇంకా ఊరెళ్ళాడేమో అనుకున్నా, వాళ్ళ అబ్బాయి ఊరెళ్ళాడేమో, ఆడ పెట్టేసి వెళ్ళిపోయాడేమో అనుకున్నా. ఇంకా అది బ్యాటరీ డెడ్. ఇంకా చూస్తే నిన్న చూస్తే తిరుగుతూనే ఉన్నాం, కనిపించాడు. ఏంటి బండి వాడలేదంటే అది ఇది అనేది కవర్ చేస్తున్నాడు. మరి ఏముంది ఇంకా అది సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. అసలు ప్రాబ్లం చెప్పాలి, సిగ్గుపడకూడదు. లేదంటే చాలా మంది అన్యాయం అయిపోతారు. నాగరా బయటకు వచ్చి చెప్పాలి. నువ్వు అసలు సమాజానికి ఉపయోగపడే చెప్తావు కాబట్టి చెప్తున్నాను. ప్రకృతి ప్రేమికుని కదా, సమాజాన్ని కాపాడాలని నీ ప్రయత్నం. ఆ ప్రకృతిలో ఎదవలు కూడా ఉన్నారు కదా మనుషులు, అందుకు ఇది అదే అనమాట. అందుకే నువ్వే కాదు అసలు ఎవరో కొంటానన్నా సరే ఎలక్ట్రికల్ బండి పాస్ వెళ్ళిపోండి, దూరంగా ఉండండి అన్న చెప్పు. ఒకటే బాంబులు అగాధంగా ముట్టి కింద కొనుక్కుంటే నువ్వే పెట్టుకున్నట్టు అంతే. అదే కొనుక్కు వేస్ట్. అసలు ఎలక్ట్రికల్ బండి అది ఒక 10 ఏళ్ళు పడుద్ది. అది కూడా ఎలక్ట్రికల్ కరెంట్ సోలార్ మీద రావాలి. ఆ సోలార్ మీద వచ్చినా కూడా అది కూడా ప్రాబ్లమే, కానీ పర్లేదు కొంచెం. అసలు ఇవన్నీ కాదు, ఎందుకు వచ్చిన బతుకులంట. పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోతుంది, మైలేజ్ ఇచ్చి బండి కొనుక్కుంటే సరిపోతుంది. ఇలాగే ఇంత దూరం వచ్చి నాశనం చేసాం, ఇంకొక సగం నాశనం చేస్తే మొత్తం అంతా రైతులు వదిలిపోతే రీస్టార్ట్ అవుతుంది సృష్టి మొత్తం. ఎందుకు ఇంత బాధలో బొక్కపడ్డ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి అంత ఏమి లేదు. మనమా దాయిలేము, మనం ఏమీ దాయిలేం, డబ్బు దాయిలేం, వనరులు దాయిలేం, మంచినీళ్ళు ఇవ్వలేము, మంచి ఫుడ్ ఇవ్వలేము, మంచిది ఏది ఇవ్వలేనప్పుడు ఎందుకు వచ్చింది ఇది? మళ్ళీ వేరే టాపిక్. అసలు పిల్లల్ని కనకూడదా కనాలా? నన్ను అడిగితే కనకూడదు. ఇది నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం మనం. అసలు యువత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అసలు ఓయో రూములకి పోతున్నారు, కానీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. పెళ్లి చేసుకోకూడదు. అంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ అక్కడ వేస్ట్ అయిపోతుంది. సర్లే, ఇది తర్వాత చెప్తూ. అదే నువ్వైతే ఎలక్ట్రికల్ బండి కట్ చేసి తీసుకో. ఇంకెవరైనా అడిగారు అనుకో, ముక్కు మీద గుద్దండి. ఎలక్ట్రికల్ బండి కొట్టాలంటే రా లప్పడి కప్పు అని అంతే.